కొంతమంది పట్ల ఒక రకమైన ఫ్యాషన్ ఉంటుంది. ఫ్యాషన్ ఓ అభిమానం, విపరీతమైన అభిమానం. ఇప్పుడు చిరంజీవిని కలవాలని చెప్పి హైదరాబాద్ వెళ్ళేవాళ్ళు, పవన్ కళ్యాణ్ని చూడడానికి తన కార్యాలయం దగ్గర వేచి ఉండేవాళ్ళు. అదొక అభిమానం. వాళ్ళకి ఏదో కోట్లు వస్తాయో నేను, లేకపోతే మరొకటో కాదు. ఈ అభిమానం సంపాదించుకోవడం అనేది ఒక రాజకీయ నాయకుడి యొక్క అదృష్టం అవుతుంది. సినిమా నటులకి అభిమానం సినిమాల్లో వాళ్ళు పోషించిన పాత్రను బట్టి. పొలిటీషియన్కి ఆ తరహా అభిమానం ఉండటం రేర్గా ఉంటుంటుంది. సినిమా యాక్టర్ కమ్ పొలిటీషియన్లకి సహజంగా ఉంటుంది. అయితే జగన్మోహన్ రెడ్డికి వచ్చేటప్పటికి అది వాళ్ళకి ఒకటి కులపరమైన అభిమానం, లేదా బడుగు బలహీన వర్గాల్లో ఉన్నటువంటి అభిమానం, అది సాగుతూ ఉంటుంది. ఒక్కసారి జగన్ని గెలవాలి అనేటటువంటి మెంటాలిటీ. మొన్న అట్లా కలిసిన అమ్మాయిని ట్రోల్ చేసినటువంటిది ఏదైతే 8th క్లాస్ చదువుతున్నటువంటి అమ్మాయిని చివరికి వాళ్ళ కుటుంబం అన్ని కోట్లు ఇన్ని కోట్లు ఆస్తి ఏది అమ్మఒడి లాంటిది అడిగింది. కాబట్టి ఇప్పుడు నేను ఆ రోజునే ప్రస్తావి జగన్ని కలిశాను, ఆ కంట తడి పెట్టడం, జగన్ దగ్గరికి తీసుకోవడం అంతవరకు అయితే గొడవ ఉండేది కాదు. ఎప్పుడైతే ఆ తర్వాత అమ్మాయిని ఇంటర్వ్యూ చేయడం, ఆ అమ్మాయి అమ్మఒడి లాంటిది మాట్లాడటం వలన కాంట్రవర్సీ అయింది. ఈ దఫా అట్లాంటి జాగ్రత్త తీసుకుంటే ఆ పిల్లలకి భవిష్యత్తుకి మంచిది అన్నటువంటి పాయింట్. ఈ దఫా మరి అట్లా ఉంటుందో లేదో తెలియదు. ఎందుకంటే పులివెందులకు వెళ్ళిన జగన్ దగ్గరకు ఒక పిల్లాడు ఏడుస్తూ వచ్చాడు. అంటే అక్కడ ఏడుస్తూ ఉంటే ఆ పిల్లోని జగన్ దగ్గరికి తీసుకొచ్చాడు. పదే ఏడుస్తూ ఉన్నటువంటి సందర్భంలో ఏం నాన్న నీకంటే నీతో షేక్ హ్యాండ్ ఇవ్వడం కోసం నేను వచ్చాను, పొద్దు నుండి ఎన్నే కూర్చున్నాను అని చెప్పడంతో దగ్గరుండి చెప్పులు కూడా లేకుండా వచ్చినటువంటి ఆ పిల్లాడికి సంబంధించినటువంటిది ఇప్పుడు వైరల్ అవుతోంది. ఒకసారి ఆ విజువల్ చూద్దాం. చెప్పు సార్. ఏమో తెలియదు సార్. పొద్దు నుంచి ఉన్నాడు సార్. పొద్దు నుంచి ఉన్నాడు సార్. ఏ విషయం ఏమన్నదమ్మా? చూడనికి వచ్చాడు లేదా? చెప్పులు కూడా లేకుండా వచ్చావు. ఇది నా మిగతా వాళ్ళు ఇలాగ షేక్ హ్యాండ్ కోసం వచ్చాను అని ఆ పిల్లోడు ఏడుస్తుంటే మిగతా వాళ్ళు నవ్వుతుంటే నవ్వద్దు అని చెప్పి మరి ప్రత్యేకించి అతనికి షేక్ హ్యాండ్ ఇచ్చి బొగ్గల్ని మిరి పంపించారు. సరే, ఇది దీని మీద మళ్ళీ ఇదంతా నాటకాలు, ఐప్యాక్ ఇవన్నీ మాట్లాడేది ఉంటుంది. కానీ బట్ చిన్నపిల్లల్లో వచ్చేటటువంటి అభిమానం అనేటటువంటిది అతి రేర్గా దొరికే అదృష్టం అని చెప్పాలి.